కుదరదమ్మా, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మరి నీ డబ్బులు నీకు అక్కర్లేదా? అవి కూడా కావాలి. చూడు సెటు, వాళ్ళు నిన్ను నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళని అలా వదిలేయడం కరెక్ట్ కాదు. మరి వాళ్ళ జైల్లో పెడితే నీ డబ్బులు నీకు రావు, పర్లేదా? సార్ చూడండి సార్. కోర్టు ద్వారా వాళ్ళ ఆస్తులు వేలం వేయితారే. నువ్వు బయలుదేరు. అలాగే సార్. ఎస్ఐ గారు, వాళ్ళేమైనా పొరపాటు చేసుంటే వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తాను. వాళ్ళని వదిలేయండి ప్లీజ్. లేదు మేడం, వాళ్ళని వదలడం కుదరదు. సార్, వాళ్ళది ఈ ఊరు కాదు, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు. వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అయినా అలా అమాయకుల్ని ఇలా మోసం చేయడం ఎంత తప్పో మీకు తెలీదా? ప్రభు, చూసారా కావేరి మనల్ని విడిపించడానికి ఎంత తాపత్రయపడుచున్నదో. ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత ఇంకేం చేయలేదు. వెళ్ళి కోర్టులో తెలుసుకో.